హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనకి జీకే పాయింట్స్లో జీకే టాపిక్స్ పరంగా చూసుకుంటే క్యాబినెట్ మినిస్టర్స్ అంటే మనకి కేంద్ర మంత్రులు ఉంటారు కదండి, అది మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకిది. ఏ రైల్వే ఎగ్జామ్స్ కానీ మనకి డిఎస్సి కానీ మినిమం మనకి ఇది తెలిసి ఉండాల్సిందే. గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఏ విధంగా మనం ఆల్రెడీ టాపిక్ చేసుకున్నామో నెక్స్ట్ టాపిక్గా ఇది చెప్పుకోవచ్చు. అయితే మొదటిగా నరేంద్ర మోడీ అండి, మనం ట్రిక్స్ ద్వారానే చెప్తాం. నరేంద్ర మోడీ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ మరియు అంతరిక్ష మరియు అటామిక్ ఎనర్జీ. ఇక్కడ మీకు ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది. పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ అంటే మనకి అటామిక్ ఎనర్జీకి సంబంధించినతో పాటు స్పేస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, చూసుకోండి. అంతరిక్ష శాఖ, అటామిక్ ఎనర్జీ, ఓకేనా. ఇక్కడ మనకి నరేంద్ర మోడీ గారు మిగతా మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ శాఖలను కూడా ఈయన పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇది నార్మల్గా మనకు తెలుసుకోవాల్సిన అంశము. పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ అండ్ అంతరిక్ష మరియు అటామిక్ ఎనర్జీకి సంబంధించినవి. అయితే ఇక్కడ చూడండి, రాజ్నాథ్ సింగ్ మనకి రక్షణ శాఖ మంత్రి అండి, డిఫెన్స్ మినిస్ట్రీ. మనకి నార్మల్గా ఇది గుర్తుండొచ్చు, బట్ మేము ఈజీగా రాజే రక్షకుడు అని గుర్తుపెట్టుకోండి. రాజే రక్షకుడు. సో రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్ అండి, అమిత్ షా మనకి ఇక్కడ హోంశాఖ అని అందరికీ తెలుసు. ఒకసారి ఎగ్జామ్లో ఇచ్చాడు, సహకార మంత్రిత్వ శాఖ. యాక్చువల్గా ఈ శాఖని 2021లో తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ సహకార మంత్రిత్వ శాఖ అనేది అమిత్ షా గారు నిర్వహిస్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు చాలాసార్లు ఎగ్జామ్ కూడా అడుగుతున్నాడు ఈ మధ్యన. హోంశాఖ అనేసరికి మనకు అమిత్ షా తెలుసు, సహకార మంత్రిత్వ శాఖ అన్న కూడా అమిత్ షానే. నెక్స్ట్ నితిన్ జయరామ్ గడ్కరీ. ఇక్కడ చూడండి, నితిన్ జయరామ్ గడ్కార్. కార్ అని చదువుతాం చూడండి, కార్. సో కార్ అనేసరికి మనకి ఇక్కడ రోడ్డు రవాణా, రోడ్డు పైకి వెళ్తాయి కదా కార్లు. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నితిన్ జయరామ్ గడ్కార్, కారు అంటే రోడ్డు. నెక్స్ట్ సిఆర్ పాటిల్ అండి. పాటిల్ అనేసరికి మీరు బాటిల్ అని గుర్తుపెట్టుకోండి. బాటిల్ ఏ బాటిల్? వాటర్ బాటిల్. సో జలశక్తి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో ఇక్కడ చూసుకోండి, సిఆర్ పాటిల్ అంటే బాటిల్. ఏ బాటిల్? వాటర్ బాటిల్, ఓకేనా. సో ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకోవచ్చు ఈ మూడు. నెక్స్ట్ వన్ డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ అండి. డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ మనకి మూవీ ఒకటి ఉంటుంది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే మూవీ ఉంటుంది చూసారా. ఆ సినిమా అనేది ఎక్కువగా అమెరికాలో జరుగుతుంది, అంటే విదేశాల్లో జరుగుతుంది. అక్కడ గుర్తుపెట్టుకోండి, డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్. మన ఇక్కడ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే మూవీ అమెరికాలో అంటే విదేశాల్లో జరిగింది. సో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. నెక్స్ట్ ధర్మేంద్ర ప్రధాన్. అయితే ఇక్కడ చూడండి, విద్య ప్రథమంబు అని ఉంటుంది మనకి పద్యాలు ఒకటి ఉంటుంది, విద్య ప్రథమంబు అంటే సో ప్రధాన్, విద్య ప్రధానంబు, ఓకేనా. విద్య మనకి ధర్మాన్ని చూపిస్తుంది, ధర్మేంద్ర ప్రధానం, లేదా విద్య ప్రథమంబు అని గుర్తుపెట్టుకోండి. విద్య ప్రథమంబు, విద్య ప్రధానంగా ఉండాలి. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. నెక్స్ట్ వన్ మనకు అందరికీ తెలిసిందే, నిర్మలా సీతారామన్ అండి. ఈవిడ ఆర్థిక శాఖ మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు, నిర్మలా సీతారామన్ గారు, ఓకేనా. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్గా మనం 9 సార్లు అత్యధికంగా ఆర్థిక శాఖలో ఈవిడ మనకి ఆర్థిక శాఖే, అయితే ఆర్థిక మంత్రి ఈవిడ, ఓకేనా. ఆర్థిక మంత్రిత్వ శాఖ. బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి మహిళ, 9 సార్లు ప్రవేశపెట్టిన మహిళ, ఓకేనా. అలాగే జి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రి. చూడండి, ఈయన మనకి తెలంగాణకు చెందిన వ్యక్తి. మనకి బొగ్గు గనులు తెలంగాణలో ఉంటాయి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రి. అన్నపూర్ణాదేవి ఒక మహిళ, ఈవిడ మహిళ. అన్నపూర్ణాదేవి అనేసరికి మహిళను గుర్తొస్తుంది కాబట్టి మహిళా శిశు మంత్రిత్వ శాఖ వర్యులు అన్నపూర్ణాదేవి. నెక్స్ట్ శ్రీకాకుళంకి చెందిన వ్యక్తి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పౌర విమానయాన మంత్రి శాఖ, ఓకేనా. సివిల్ ఏవియేషన్ అంటారు, ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ వీరేంద్ర కుమార్, సామాజిక న్యాయము మరియు సాధికారత. ఎలా గుర్తుపెట్టుకుంటాం? వీరేంద్ర కుమార్, సామాజిక న్యాయము సాధికారత. వీరులకు సాధ్యం కానిది ఏమీ లేదు. చూడండి, వీరులు సాధ్యం అంటే సాధికారత, ఓకేనా. ఇంగ్లీష్లో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. డాక్టర్ వీరేంద్ర కుమార్, వీరులకు సాధ్యం కానిదంటూ ఏమీ లేదు, ఓకేనా. సో సామాజిక న్యాయము సాధికారత. నెక్స్ట్ వన్ పీయూష్ గోయల్ అండి. మనకి కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, వాణిజ్యము, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కూడా అంటాం మనం. వాణిజ్యము పరిశ్రమల శాఖ పీయూష్ గోయల్ గారు. అప్పట్లో ఈయన రైల్వే శాఖ కూడా చేసేవారండి. సో ప్రస్తుతం మనకి ఏం చేస్తున్నారు? వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వర్యులు. నెక్స్ట్ వన్ జితిన్ రామ్ మాంఝీ. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం? చూడండి,
మన ఆంధ్రప్రదేశ్ చెందిన కానీ తెలంగాణకు సంబంధించి కానీ హీరోస్ ఉంటారు కదా, తెలుగు హీరోలు. ఇందులో మనకి మిడిల్ హీరోస్, అలాగే యావరేజ్ హీరోస్, లేకపోతే హై రేంజ్ హీరోస్ అని ఉంటారు చూసారా. ఇప్పుడు జితిన్ అనేసరికి నితిన్, రామ్ అనేసరికి హీరో రామ్. నితిన్, రామ్ అనే వాళ్ళు చిన్న మిడిల్ హీరోస్ అనమాట. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు నితిన్, రాము హీరోలు. సో ఇక్కడ మనకు జితిన్, రాము, ఓకేనా, వీళ్ళందరూ కూడా చిన్న మధ్య హీరోస్ అనమాట, మిడిల్ హీరోస్ అనమాట. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. హై హీరోస్ అనేసరికి మనకి మిగతా వాళ్ళు ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఇవందరూ వస్తారు మనకి. సో ఆ మిడిల్ మధ్యలోకి వచ్చేసరికి మనకి ఇక్కడ మామూలు సరదాగా చెప్తున్నానండి, ఎవరిని ఉద్దేశించి కాదు. అయితే జితిన్, రామ్, మాంజీ, నితిన్, రాము. సో మిడిల్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. నెక్స్ట్ జోల్ వారం. ఇక్కడ చూడండి, గిరిజనులు అనేవారు ఎప్పుడూ కూడా బంగారాలు ధరించరండి. జ్యువెలరీస్ వాళ్ళు ఎప్పుడో అకేషన్కి వారం ధరిస్తూ ఉంటారు. సో మనం వారం జ్యువెలరీస్ ధరిస్తుంటారు గిరిజనులు. సో గిరిజన మంత్రిత్వ శాఖ, ట్రైబల్ మినిస్టర్. నెక్స్ట్ శివరాజ్ సింగ్ చౌహాన్, చాలా ఇంపార్టెంట్, అగ్రికల్చర్ మినిస్టరు, వ్యవసాయ, రైతు సంక్షేమము మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ వర్యులు. శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్. శివరాజ్ సింగ్ చౌహాన్, ఈయన మధ్యప్రదేశ్ సీఎంగా కూడా చేశారు. నెక్స్ట్ అండి జగత్ ప్రకాష్ నడ్డా. ఇక్కడ నడ్డా అనేసరికి నడ్డి అనుకోండి, నడ్డి అంటే నడుము, నడ్డి ఇరిగితే ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? ఆరోగ్యం అంటే మన హెల్త్ బాగోలేదని కదా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నడ్డి ఇరిగింది కాబట్టి ఆరోగ్య, కుటుంబం సంక్షేమము, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్. నెక్స్ట్ గిరిరాజ్ సింగ్, మనకి రామ్రాజ్ కాటన్స్ లాగా టెక్స్టైల్స్ ఎలా ఉంటాయి, రామ్రాజ్ టెక్స్టైల్స్, అలాగే రామ్రాజ్ లాగా. సో జౌలి శాఖ, టెక్స్టైల్స్, రామ్రాజ్ కాటన్స్ అని అంటారు కదా. సో గిరిరాజ్ టెక్స్టైల్స్, జౌలి శాఖ. నెక్స్ట్ అండి గజేంద్ర సింగ్ షెకావత్. గజేంద్ర అంటే ఏనుగు సంబంధించింది కదా. ఏనుగులు ఎక్కడ మనం ఊరేగిస్తాము? కల్చరల్ ఈవెంట్స్లో కానీ, టూరిజమ్స్లో కానీ ఉంటాయి కాబట్టి, పర్యాటకాల్లో కూడా. సో గజేంద్రుడు అనేసరికి ఏనుగు, సాంస్కృతిక మరియు పర్యాటక శాఖను గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా, ఓకేనా, కల్చరల్ అండ్ టూరిజం. నెక్స్ట్ అండి హెచ్డి కుమారస్వామి, మనకి హెచ్డి దేవగౌడ వాళ్ళతో కొడుకు హెచ్డి కుమారస్వామి, కర్ణాటక. ఈయన సీఎంగా కూడా చేశారు, కర్ణాటకకి సీఎంగా. అయితే ఈయన ఉక్కు భారీ పరిశ్రమల శాఖ, ఓకేనా. ఈయన కొంచెం లావుగా ఉంటారు, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఉక్కులా ఉంటారని. ఉక్కు భారీ పరిశ్రమ శాఖ, కొంచెం భారీగానే ఉంటారు, సరదాగా ఇది హెచ్డి కుమారస్వామి. నెక్స్ట్ సర్బానంద సోనోవాల్. వాల్ అండి, వాల్ గుర్తుపెట్టుకోండి. వాల్ మనకి ఓడరేవుల్లోను, అలాగే షిప్పింగ్లోను, జల విహారాల్లోనూ కూడా చుట్టూ గోడ కడతారు, ఓకేనా. ఇది మనకి ఎటువంటి ఆపదలు, ప్రమాదాలు జరగకుండా, ఓకేనా, వాల్ కడతారు, చిన్నపిల్లలు గట్ట వెళ్ళకుండా. సో సర్బానంద సోనోవాల్ వాల్ కడతారు, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు, నీటి ప్రాంతాల్లో, జల విహారాల్లో గట్ట. నెక్స్ట్ వన్ భూపేంద్ర యాదవ్. ఇందులోనే ఉంది భూ అనేసరికి భూమికి సంబంధించింది, భూపేంద్ర యాదవ్. భూ అనేసరికి భూమి అనేసరికి అడవి, ఓకేనా, వాతావరణము, పర్యావరణం. సో ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. భూ అనేసరికి మన అడవికి సంబంధించింది, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ కిరణ్ రిజిజు అనేసరికి ఇక్కడ పదం చూసిన వెంటనే మనకి మైనారిటీకి సంబంధించిన పదంలా కనిపిస్తుంది కాబట్టి పార్లమెంటరీ వ్యవహారాలు మరియు మైనారిటీ వ్యవహారాలు, కిరణ్ రిజిజు. నెక్స్ట్ మన్సుఖ్ మాండవీయ. మీకు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ క్రీడలు, స్పోర్ట్స్ ఆడిన తర్వాత మనసుకు సుఖంగా ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి ఈజీగా. యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక మరియు ఉపాధి, లేబర్ అండ్ ఎంప్లాయీస్, అలాగే యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యువజన క్రీడా మంత్రిత్వ శాఖ వర్యులు. మరియు అయితే ఇక్కడ మనసుకు సుఖంగా ఉంటుంది, ఎప్పుడు క్రీడలు ఆడినా ఇవన్నీ కూడా ఆడినప్పుడు మనసుకు సుఖంగా ఉంటుంది, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు క్రీడలు. సో మనసుకు మాండవీయ క్రీడా శాఖ. చిరాగ్ పాస్వాన్, చిరాగ్గా ఉంటుంది పాచి ఆహారం చూస్తే, నీకు పాచిపోయిన ఆహారం తింటే ఎలా ఉంటుంది చూస్తే? చిరాగ్గా ఉంటుంది. సో చిరాగ్ పాస్వాన్ ఆహారం శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ. సో నీకు ఎప్పుడు చిరాగ్గా ఉంటుంది? పాచిపోయిన ఆహారం చూస్తే చిరాగ్గా ఉంటుంది. సో ఆహారం శుద్ధి పరిశ్రమ శాఖ, అలా గుర్తుపెట్టుకోవచ్చు చిరాగ్ పాస్వాన్. నెక్స్ట్ జ్యోతిరాదిత్య సింధియా. ఇక్కడ చూడండి, జ్యోతిరాదిత్య అంటే జ్యోతికి రాదు. జ్యోతికి మాట్లాడడం రాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఒకరితో మాట్లాడలేదు. సో జ్యోతికి రాదు, ఏమి రాదు అంటే కమ్యూనికేషన్ రాదు. కమ్యూనికేషన్ అండ్ ఈశాన్య ప్రాంత అభివృద్ధి.
నెక్స్ట్ మనోహర్ లాల్ కట్టర్ అంటే ఇక్కడ కట్ చేశారండి. ఏంటి కట్ చేశారు? కరెంట్ కట్ చేశారు. ఎక్కడ కట్ చేశారు? గృహాల్లో, అది కూడా పట్టణ గృహాల్లో కరెంట్ కట్ చేశారు. సో మనోహర్ లాల్ కట్టర్ అంటే కట్ చేయడం. ఏంటి కట్ చేయడం? కరెంట్ కట్ చేయడం. ఎక్కడ? గృహాల్లో. ఎక్కడ గృహాలు అంటే పట్టణాల్లో. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. లాల్ కట్టర్ విద్యుత్ మరియు గృహ పట్టణ వ్యవహారాలు. నెక్స్ట్ అండి హర్దీప్ సింగ్ పూరి. మనం పూరీలు ఈజీగా ఎందులో వేపుతాము? ఆయిల్లో వేపుతామండి. కానీ ఇక్కడ ఏంటంటే పెట్రోల్లో వేపుతారు. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పూరీలు పెట్రోల్లో వేపుతారు. పూరీలు ఆయిల్లో వేపితే మనం పెట్రోల్ వేపుతాం. సో పెట్రోలియం సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం. నెక్స్ట్ రాజీవ్ రంజన్ సింగ్. రాజీ పడకూడదు. ఎక్కడ పడకూడదు? చేపల మార్కెట్ల దగ్గర, పశువులు కొనే దగ్గర, పాడి పరిశ్రమలో పాలు కొనే దగ్గర మనం రాజీ పడకూడదు. సో రాజీవ్ రంజన్ సింగ్ పంచాయతీరాజ్, మత్స్య మరియు పశు సంవర్ధన మరియు పాడి, పంచాయతీరాజ్, ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీస్. ఓకేనా? సో రాజీవ్ రంజన్ సింగ్. నెక్స్ట్ అశ్విని వైష్ణవ్ అండి, చాలా ఇంపార్టెంట్ మనకి. అశ్వం అంటే గుర్రము. సో గుర్రంలా పరిగెడతాయి రైళ్ళు. అదేవిధంగా సమాచారాన్ని కూడా గుర్రంలాగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్తాయి. సో అశ్విని వైష్ణవ్ అనేసరికి అశ్వం గుర్రంలో పరిగెడతాయి ట్రైన్స్. సో రైల్వే సమాచార ప్రసార మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఐటీ, సమాచార మరియు రైల్వే. నెక్స్ట్ ప్రహ్లాద్ జోష్గా ఉంటాం. ఎప్పుడు చక్కటి కడుపు నిండా పూర్తిగా ఆహారం తింటే జోష్గా ఉంటాం. సో ప్రహ్లాద్ జోషి ఆహారము ప్రజా పంపిణీ అంటే పీడిఎస్ అంటాం కదా మనకి. సో పీడిఎస్. అలాగే వినియోగదారుల వ్యవహారాలు, పునరుత్పాదక ఇంధనము, ఇంగ్లీష్లో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఆహారం శుద్ధి కర్మాగారాలు అక్కడ గుర్తుపెట్టుకోండి. ఆహారం ఎప్పుడు శుద్ధి చేస్తాము? ఆహారం పాచిపోయినప్పుడు. సో చిరాగ్గా ఉంటుంది పాచిపోయిన ఆహారం తింటే. పాస్వాన్ అది వేరు. ఇక్కడేంటి? ఆహారము ప్రజా పంపిణీ, రేషన్ అంటాం కదా, దానికి సంబంధించింది. అలాగే వినియోగదారుల వ్యవహారాలు, పునరుత్పాదక ఇంధనం. సో ఇది మనకి కేంద్ర మంత్రులకు సంబంధించిన టాపిక్ అండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు. ఒకసారి క్లాస్ వినేసి స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకున్నా మంచిదే. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. డైరెక్ట్గా ఒకసారి చూడండి, నరేంద్ర మోదీ గుర్తుపెట్టుకుంటారు. రాజ్నాథ్ అనేసరికి రాజ్య రక్షకుడు అని గుర్తుపెట్టుకుంటారు. అలాగే నితిన్ జయరామ్ గడ్కర్, కారు అంటే రోడ్డు. అలాగే పాటిల్ బాటిల్, జలశక్తి, వాటర్ కదా, వాటర్ బాటిల్. అలాగే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ విదేశాల్లో జరిగింది. విద్య ప్రథమంబు, సో ధర్మేంద్ర ప్రధాన్ విద్య. నిర్మలా సీతారామన్ మనకు ఆర్థిక శాఖ అని తెలిసింది. జి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రి, తెలంగాణ మంత్రి కూడా చేశారు. తెలంగాణ బీజేపీ వ్యక్తి అయిన. అన్నపూర్ణ అనేసరికి శిశు మహిళ. అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు మన పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం చెందిన వ్యక్తి. వీరులకు సాధ్యం కానిది ఏమీ లేదు, వీరేంద్ర కుమార్ సాధికారత. పీయూష్ గోయల్ వాణిజ్య పరిశ్రమ శాఖ. నితిన్ రాము ఇద్దరు కూడా చిన్న మధ్య హీరోస్ అని, అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలని. జ్యువెలరీస్ వారం ధరిస్తుంటారు ఎవరు? గిరిజనులు. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రి. జగత్ ప్రకాష్ నడ్డి విరిగింది అంటే హెల్త్ బాగాలేదు, ఆరోగ్యము. గిరిరాజ్ రామ్రాజ్ టెక్స్టైల్స్, ఓకేనా, జౌలి శాఖ. గజేంద్ర అంటే ఏనుగు, పర్యాటక మరియు సాంస్కృతిక. కుమారస్వామి ఉక్కులా ఉంటారు, భారీ పరిశ్రమల శాఖ. సర్బానంద్ సోనోవాల్ వాళ్ళు కడతారు ఎక్కడ? జలమార్గాలు, షిప్పింగుల్లో, వాడరేవుల్లో. ఉపేంద్ర యాదవ్ భూమి అంటే పర్యావరణము, అటవీ, వాతావరణము. కిరణ్ రిజిజు మైనారిటీ మరియు పార్లమెంటరీ. మనసుకు సుఖంగా ఉంటుంది క్రీడలాడినప్పుడు, సో క్రీడా మంత్రిత్వ శాఖ. చిరాగ్ పాస్వాన్ పాచిపోయిన ఆహారం చూస్తే చిరాగ్గా ఉంటుంది. జ్యోతికి ఏం రాదు? కమ్యూనికేషన్ రాదు. మనోహర్ లాల్ కట్టర్ అంటే విద్యుత్ కట్ చేస్తారు గృహాల్లో, పట్టణ గృహాల్లో. హర్దీప్ సింగ్ పూరి ఎక్కడ చెప్తారు? ఆయిల్లో కాదు, పెట్రోల్లో. రాజీవ్ రంజన్ సింగ్ రాజీ పడకూడదు ఎక్కడ? చేపల మార్కెట్లో, పశువుల మార్కెట్లో గట్ట. అలాగే అశ్విని వైష్ణవ్ అశ్వం అంటే గుర్రము, ట్రైన్స్ గుర్రంలా పరిగెడతాయి. అలాగే ఐటీ, సమాచారము. ప్రహ్లాద్ జోష్గా ఉంటారు ఇప్పుడు సరైన ఆహారం ఉంటే. సో ఇది మనం ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. సో మినిమం మనం సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు చాలామంది మనకి జీకే టాపిక్స్ అనేవి త్వరగా మనకి యాడ్ చేయమంటున్నారు, అప్లోడ్ చేయమంటున్నారు. మినిమం 2 డేస్కి ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా రీసెంట్గా మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది డిఎస్సి. ఆ డిఎస్సికి సంబంధించి మనం ఏం చేస్తామంటే ప్రస్తుతం మనం ఎన్ని టాపిక్లు అయితే చెప్పామో ఆ టాపిక్లు అన్నీ కలిపి ఒక పీడిఎఫ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం ఒక 8 నుంచి 10 టాపిక్లు అనేవి జీకే టాపిక్లు గ్రూప్లో పెట్టడం జరిగింది మన యూట్యూబ్లో. అవన్నీ కలిపి ఎక్కువ అమౌంట్ ఏం కాదు, ఒక 20 or 25 రూపీస్ మాత్రమే ఉంటాయి, ఎక్కువ కూడా కాదు. మినిమం ఒక 25 రూపీస్ ఉంటుంది. 10 టాపిక్లు కలుపుకొని ఒక 25 రూపీస్ ఉంటుందండి. అయితే అది కూడా పెద్ద టాపిక్లే.
ఇలాంటి చిన్న చిన్న టాపిక్లు కాదు. సో చాలా తక్కువ అమౌంట్లోనే పెడదాము. తర్వాత మనం 1 మంత్లో టోటల్గా అన్నీ కలుపుకొని మినిమం 30 నుంచి 45 టాపిక్లు ఏవైతే మనం ఏపీడిఎస్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పామో ఆ టాపిక్స్ అన్నీ కవర్ అయ్యేటట్టు ఒక పీడిఎఫ్ను తయారు చేసుకుంటాం. మినిమం 120 నుంచి 130 పేజీలు, ఒక 90 రూపీస్ 99 రూపీస్ మధ్యలో, 100 రూపీస్ బిలో ఉండేటట్టు. ఓకేనా? ఇదండి ఈరోజు కరెంట్ మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. నెక్స్ట్ జీకే టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.